హాయ్ ఫ్రెండ్స్, లైవ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో అప్డేట్స్ ఏంటంటే మన ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ చాలా డిఫరెంట్గా జరగబోతున్నాయి. ఇవి అన్నీ ఎలా చేస్తారు ఏంటి, పాట్ పెట్టి ఫోటో చించటమా, ఇట్లా డిఫరెంట్గా అనుకున్నాము. బట్ ఈసారి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసింది కూడా అండ్ బిగ్ బాస్, మీరు ఆల్రెడీ ప్రోమోస్ చూసుంటారు కదా. బిగ్ బాస్ అందరూ నామినేటే అన్నారు. అందరూ నామినేట్ అన్నాక కూడా ఇప్పుడు ఒక నామినేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అని అనుకున్న దానికి ఇమ్యూనిటీ టాస్క్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఎవరైతే ఇచ్చిన బెడ్ మీద నుంచి కిందకి వెళ్తారో వాళ్ళు నామినేషన్స్లో ఉన్నట్టు, పైన ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు నామినేషన్స్లో లేనట్టు. సో ఇది జరగబోతుంది. దీంట్లో అప్డేట్ ఏంటంటే కెప్టెన్ ఎట్లా లేడు. ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేట్ అయ్యారు. కెప్టెన్ ఎవరు నామినేట్ చేయకూడదు. సో రాముని పక్కన పెడితే మిగతా 11 మందిలో ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఇమాన్యుయల్, రాము తప్పించి మిగతా 10 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అందుకనే మొత్తం 10 మెంబర్స్ని నామినేషన్స్లో ఉంచారు. సో ఎలా జరిగింది, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, ఎందుకు ఇంతమంది ఉన్నారు ఏంటి అనేది ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. మొత్తం లైవ్ అంతా చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.